హాయ్ అండి. టుడే ఫుల్ ఎపిసోడ్ చూసారు కదా! పాపం తనూజ, భరణి వాళ్ళ సిట్యుయేషన్ ఎలా ఉందో. ఈ దివ్య తనూజ గారిని, భరణి గారిని ఇద్దరిని నిచ్చెనలాగేసుకొని వాళ్ళిద్దరి ఎమోషన్స్‌ని, వాళ్ళిద్దరి బాండింగ్స్‌ని తొక్కుతూ తన పైకి లేస్తుంది. అంతేగాని తను హానెస్ట్‌గా, తను నిజాయితీగా అయితే గేమ్ ఆడట్లేదు. అది క్లియర్‌గా తెలుస్తుంది. ఆమె ఒక గేమ్ గూడా ఆడట్లేదు. ఆమె ఎఫర్ట్ గూడా అసలు గేమ్ విన్ అయ్యే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. ఆమెని ఎవరైనా సెలెక్ట్ చేసుకున్నా గూడా. భరణి గారిని తనూజ గారినైతే తను ఒక లాడర్‌లాగా యూజ్ చేసుకుంటుంది. తను ముందుకెళ్ళడానికి సిట్యుయేషన్స్ ఉన్నప్పుడల్లా తను తనూజని టార్గెట్ చేస్తూ అందులో బన్నీ విషయాలన్నీ లాగేసి బన్నీ గారిని బ్యాడ్ చేస్తుంది. తనూజని ఇన్సల్ట్ చేస్తుంది. త ఆడియన్స్ దృష్టిలో తనూజనేమో బ్యాడ్ అవుతుంది. బన్నీ గారేమో సేఫ్ గేమర్‌లాగా మారిపోతున్నారు. వాళ్ళిద్దరిని తీసుకొని ఈమె మాత్రం ముందుకెళ్తుంది. ఇది నాట్ అట్ ఆల్ ఫెయిర్. సో, ఎవరిని బ్లేమ్ చేయకూడదు. ఎవరిని ఇన్సల్ట్ చేయకూడదు. తన గేమ్ బాగా ఆడి తను ఆడియన్స్‌ని మెప్పించాలి గానీ, ఇలా కళ్యాణ్‌తో నేను తనూజని తీయను అనేసి ఒకలాగా చెప్పి కళ్యాణ్ హెల్ప్ తీసుకొని మళ్ళీ తనూజని తీయడం అనేది నాట్ అట్ ఆల్ కరెక్ట్. అండ్ దివ్య అసలు కట్టప్ప కనెక్ట్ అయిందంటే ఈమె కట్టమ్మనే. ఇమాన్యుయల్, దివ్య ఇద్దరు కట్టమ్మ.